మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఏం పేరు? హరిత అండి. హరిత గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎంప్లాయీ అండి. ఎంప్లాయీ. ఓకే. సో ఇక్కడ లోకలేనా మీరు? లోకలే. ఏరియా ఇది? ఇది వచ్చి 4th ఫేజ్ అండి, హౌసింగ్ బోర్డ్ కేబిహెచ్బి కాలనీ. కేబిహెచ్బి కాలనీలో 4th. మేడం ఇప్పుడు తెలంగాణ అంతటా ఎన్నికల హడావిడి మొదలైంది, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో ఎంపీ ఎలక్షన్స్, సో తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. సో మరి ఎట్లా ఉంది మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో చూసుకుంటే ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ? మల్కాజ్గిరి పార్లమెంట్లో క్యాండిడేట్స్ ఎవరండి? మీరే చెప్పు, మీకు తెలియదా? క్యాండిడేట్స్ అంటే నాకు తెలిసింది ఒక క్యాండిడేట్ పేరు తెలుసు, వెల్ నోన్ పర్సన్ ఒక్కరే. అందులో మిగిలిన వాళ్ళ పేర్లు నాకు అసలు వినలేదు కూడా ఎప్పుడు. కూడా ఎవరు గుర్తుపట్టట్లా. బీజేపీ క్యాండిడేట్ ఈటెల గారు అంటే అందరు గుర్తుపడుతున్నారు, చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు తెలుసు ఆయన. ఎందుకంటే నోటెడ్ పర్సన్ అయితే వేయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఎవరో నుంచోబెట్టాలి కాబట్టి ఒకరొకరు నుంచోబెట్టారు. వాళ్ళు అసలు ఎవరో గుర్తుపట్టట్లా. మీరు ఎవరో అని అడుగుతున్నారు, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఈటెల గారి ఐడెంటిటీ చెప్పక్కర్లేదండి, ఆయన పేరే ఒక మీకు తెలుసు, ఒక బ్రాండ్. ఆయన నేమ్ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఆయన నేమే ఒక బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా ఆయనే వస్తారని నమ్మకం ఉంది. ఆయన ప్రజలకు చేస్తారని నమ్మకం కూడా ఉంది. కానీ మరి చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. సో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏమైనా ఛాన్స్ ఉండదా గెలవడానికి? 0% అండి. అసలు కాంగ్రెస్ ని నమ్మక వాళ్ళు ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కూడా వాళ్ళ పాలన ఎలా ఉందో. 100 రోజులు టైం అడిగారు, 6 గ్యారెంటీలు 100 డేస్ ఇవ్వమన్నారు. 100 డేస్ అయిపోయింది, ఇప్పటి వరకు వాళ్ళకి ఏమీ అమలు పరిచింది లేదు. జనాలని ఫూల్స్ చేశారు. అది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం అని అంటున్నారు. ఏది ఇవ్వట్ల వాళ్ళు. వాళ్ళు అమలు మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, అదన్నారు, ఏది అమలు పరచట్ల. వాళ్ళ వైఫల్యం క్లియర్ గా కనబడుతోంది, జనాలు చూస్తున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఈ ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు. కానీ ప్రధానంగా ఫ్రీ బస్ ఇస్తున్నాం, మహిళలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. చేశారు మహిళలు కొట్టుకునేటట్టు. అంటే ఇంతకు ముందు ఇంటి ముందే కొట్టుకునే వాళ్ళు, ఇప్పుడు రోడ్ ఎక్కి కొట్టుకున్నారు. అది క్లియర్ గా కనబడుతుంది. వాళ్ళ వైఫల్యం వాళ్ళే తెచ్చుకున్నారు. సో మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మేడం? ఇక్కడ మీ మల్కాజ్గిరి పార్లమెంట్ లో చూసుకున్నా మీ కూకట్పల్లి, సో మరి ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి విషయంలో? అభివృద్ధి ఇప్పటివరకు అయితే ఏం లేదండి. మేబీ ఈటెల గారు వచ్చాక ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మేము ఆశపడుతున్నాం. కానీ మరి ఇంతకు ముందు ఇక్కడ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు 5 సంవత్సరాలు. వ్యవహరించారు, కానీ ఎప్పుడు ఆయన జనాల మధ్యలోకి వచ్చింది లేదు. సీఎం అయ్యారు డైరెక్ట్ గా. మరి ఆయన అప్పుడు ఏమీ చేయలేదు ఎంపీగా ఉండి, ఇప్పుడు సీఎంగా ఉండి కూడా ఏం చేయట్లా. సో రేవంత్ రెడ్డి గారికి డెఫినెట్ గా నెగిటివ్ అనేది వచ్చేసింది. ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తున్నాయి మేడం మీ ఏరియాలో చూసుకుంటే కూడా? ఈ ప్రధానంగా సమస్యలు కరెంట్ కట్ స్టార్ట్ అయిందండి, ఆల్రెడీ పవర్ కట్ స్టార్ట్ అయింది. డైలీ 2-3 అవర్స్ తీస్తున్నారు కరెంట్ ఫ్రీ ఇవ్వకపోగా జనాలకు మళ్ళీ ఇదొక పోటు. వాటర్ కూడా రెగ్యులర్ గా ఇవ్వడం లేదు. వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం ఆల్రెడీ మేము ఫేస్ చేస్తున్నాం. సో ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఇవే మెయిన్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్. సో మేబీ ఇంకా ముందు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ గవర్నమెంట్ లో, మేము ఇంకెన్ని ఫేస్ చేయాలో. ఆ మార్పు రావాలి అంటే కనీసం ఎంపీగా ఈటెల గారు వస్తే మేబీ మాకు ఇంకొంచెం ఏమన్నా ఉంటుందని ఆశపడుతున్నాం. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం? ఎందుకంటే అటు ముగ్గురు అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది, ఇటు తెలంగాణలో, అటు దేశం అంతటా బీజేపీ ఉంది, బీఆర్ఎస్ వచ్చేసి ప్రతిపక్షంలో ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది? అడ్రస్ లేకుండా పోయిందండి బీఆర్ఎస్. అసలు డిపాజిట్ గల్లంత అయిపోయింది. వాళ్ళు బీఆర్ఎస్ ఉట్టికి ఎగరలేనమ్మా ఇది అని ఆకాశానికి ఎగరడానికి ట్రై చేశారు, బోర్లా పడ్డారు. సో బీఆర్ఎస్ పని అవుట్. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎంత మెజారిటీ రావచ్చు మరి ఈటల రాజేందర్కి? ఇప్పుడు మాకు అంటే బీజేపీకి గట్టి పోటీ అంటే కాంగ్రెసే ఉంది. అది కూడా గట్టి అని నేను అనను, ఉట్టి పోటీనే. 1 సైడెడ్ 100% ఈటల గారు గెలుస్తారు. ఇక్కడ టాప్ మెజారిటీతో ఎంపీ సీట్స్ మేబీ 10+ రావచ్చు ఈజీగా, 17కి. ఓకే మేడం, థ్యాంక్ యూ.